హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ రిఫైనరీ విపణిలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియాకు చెందిన అరామ్కా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గుజరాత్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అభివృద్ధి చేయనున్న కొత్త రిఫైనరీల్లో అరామ్కో పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద మూడో చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉన్న మన దేశం అంతర్జాతీయంగా రిఫైనరీ హబ్గా మారేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ దేశాలు స్వచ్ఛ ఇంధనం వైపు అడుగులు వేస్తుండగా అక్కడి రిఫైనరీ కంపెనీలు ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆరామ్కా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ అంశంపై అటు సౌదీ ఆరామ్కో కానీ, ఇటు బీపీసీఎల్, ఓఎన్జీసీ కానీ స్పందించలేదు. ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు ముందే ఈ ఒప్పందాలు జరగొచ్చని తెలుస్తోంది. గుజరాత్లో ఓఎన్జీసీ రిఫైనరీ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ $11 బిలియన్, అంటే సుమారు 94,000 కోట్లతో రిఫైనరీ, పెట్రో రసాయనాల ప్రాజెక్టు చేపట్టబోతోందని గత డిసెంబర్లో సదరు సంస్థ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ గోపాలన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తో చర్చలు జరుపుతోంది. చమురు రిఫైనరీలో రిలయన్స్ కంపెనీ సత్తా చాటుతున్న నేపథ్యంలో సౌదీ ఆరామ్కో ఇందులో వాటా కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. రిలయన్స్ రిఫైనరీలతో పాటు పెట్రోకెమికల్ సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు సౌదీ ఆరామ్కో సీఈఓ అమీన్ అల్ నాసర్. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో పాటు భారత పర్యటనకు వచ్చిన సౌదీ ఆరామ్కో ప్రతినిధులు ముడి చమురు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ముందుందని కొనియాడారు. అంతేకాదు $44 బిలియన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపాదిత పెట్టుబడులపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు సౌదీ అరామ్కో సంస్థ. అయితే భారత్లో తమ పెట్టుబడులు ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కావని, మరికొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా మంత్రి ఖలీద్ అల్ ఫలీ తెలిపారు. చూపించాలన్న తపన సౌదీ అరేబియాలో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారత్లోని ముడి చమురు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఆరామ్కోకు $2 ట్రిలియన్ మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే పెట్రోకెమికల్ సంస్థల్లో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. మరోవైపు దక్షిణ కొరియా పెట్రోకెమికల్ ప్రాజెక్టుల్లో ఈ సౌదీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. మలేషియా పెట్రోనాస్లో $7 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. భారత్లో కూడా ఇదే తరహా ప్రణాళిక ఆరామ్కోకు ఉందని ఆ కంపెనీ సీఈఓ వెల్లడించారు. పెట్టుబడుల విషయంలో భారత్కు సౌదీ అరేబియా తొలి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.